విశ్వ అక్కడ ఎవరు ఉన్నారు చూడు. చూద్దాం పద. చెప్పు పిల్లలేరి ఎక్కడ పిల్లలు చెప్పు. ఏంటి మేడం నన్ను కొడతారు? నేను పోలీస్ డిపార్ట్మెంట్. నా పేరు నరేంద్ర. ఇదిగో నా ఐడి. మీరేంటి ఇక్కడ? కార్తీక్ అని విస్తా ఫ్రెండ్ ఉన్నారు కదమ్మా, ఆయన నేను కొలీగ్స్. ఆ స్వామికి అర్జెంట్ పని ఉందని నన్ను ఫాలో చేయమన్నారు. నా గురించి కాదమ్మా, మీరు డబ్బు సంగతి చూడండి ఫస్ట్. విశ్వ నేను ఇక్కడే పెట్టాను. విశ్వ కృష్ణయ్య డబ్బులు ఎక్కడ? అదేంటమ్మా మేము మీతోనే ఉన్నా కదా. సార్ మీరు అడిగిన డబ్బులు ఇచ్చేసాం కదా, పిల్లల్ని వదిలిపెట్టండి సార్ ప్లీజ్. వాళ్ళ ఆకలికి ఉండలేరు సార్. నువ్వు మళ్ళీ రూల్స్ బ్రేక్ చేసావు. లేదు సార్, ఈసారి నేనేం తప్పు చేయలేదు. చేసావు. చెయ్యలేదు సార్. నీ పక్కనున్న వాళ్ళిద్దరు ఎవరు? విశ్వ నా ఫ్రెండ్. ఇంకొకడు విశ్వ ఫ్రెండ్. పోలీస్ డిపార్ట్మెంట్. ఈ తప్పుకి ఇద్దరిలో ఒకళ్ళనే. సార్ 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 నాకు ఇద్దరు కావాలి సార్ ప్లీజ్ సార్. మీరేం చెప్పినా చేస్తాను సార్. దెన్ గెట్ మీ అనదర్ 15 lakhs. 10-20 కల్లా ఇస్తే ఇద్దరిని ప్రాణాలతో వదిలేస్తాను. హలో గీత, గీత ఏమన్నాడు చెప్పు. ఈ రాయితో నా తల పగలు కూడా చంపే. సిగర పిచ్చా. ఇంకాసేపట్లో వచ్చి అడుగుతుంది పిల్లలేరని. నేనేం సమాధానం చెప్పాలి? దానికన్నా బెటర్ నేను చావడమే. నన్ను చంపే విశ్వ చంపే. అమ్మా ఒక్క నిమిషం చెప్పేది వినండి. మీరు ఎన్నిసార్లు డబ్బు ఇచ్చినా ఉపయోగం లేదు. డబ్బులు మీ దగ్గర ఎంత లాగాలో అంత లాగి చివరకు పిల్లల్ని కూడా చంపేస్తారు. మీ పిల్లలు మీకు ప్రాణాలతో కావాలంటే వాళ్ళకు మీరు డబ్బు ఇవ్వడం అవసరం లేదు. వాళ్ళు పట్టుకోవడమే పరిష్కారం. మనం ఎంతమంది ఇక్కడ ఉన్నా సరే వాళ్ళు డబ్బులు తీసుకెళ్లారంటే మీరు వాళ్ళని ఏం పట్టుకుంటారు సార్? నాకున్నది ఒకే ఒక్క సొల్యూషన్. తన తాకట్టు పెట్టైనా డబ్బులు ఇవ్వడం. ఇప్పుడేమో మళ్ళీ 15 లక్షలు అడిగాడు. అక్క కూడా అందుబాటులో లేదు. ఎవరిస్తారు? గీత నేనేస్తాను. హాయ్ గీతదినా? ఎవర్రా ఈ అమ్మాయి? అమ్మా తన గీత. తను నేను ఒక 4 years గా రిలేషన్షిప్ లో ఉన్నాం. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? వదిన. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అంటున్నా. అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు. అక్కున్నారు వైజయంతి గారిని, ఫేమస్ క్రిమినల్ లాయర్. మీ బావగారు ఏం చేస్తారు? అక్క డివోర్సీ. యాక్చువల్లీ వాళ్ళ అక్కకి చెప్పిన తర్వాత ఇంట్లో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. మాదే ఉందిరా, నువ్వేదన్నా ఓకే. థ్యాంక్స్ డాడ్. కాకపోతే ఈలోపు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటది? కూడా అందుబాటులో లేదు. హెల్ప్ చేస్తే. గుడ్ స్టోరీ. ఇంత పెద్ద ప్రాబ్లం డిస్కస్ చేస్తుంటే మీకు స్టోరీలా అనిపిస్తుందా? డాడ్ నేను మొన్న న్యూస్ లో చూశాను. ఇలా 2 times జరిగిందంట. నువ్వు నోర్మై. ఈ కిడ్నాప్ పిల్లలు అంతా ఒక డ్రామా. నువ్వేమంటావు భవాని? మా గీత నచ్చలేదంటే నచ్చలేదని చెప్పమను, అంతేగాని ఎలా పడితే అలా మాట. షటప్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆవిడేమో లిఫ్ట్ దిగిందంట, పిల్లలు మెట్లు దిగారంట. ఎవరికి చెప్తారా కథలు? ఇట్ ఈస్ ట్రూ డాడ్. మరి అదే నిజమైతే పోలీసుల కింద చెప్పలేదు. పోలీసుల దగ్గరికి ఆవిడ వెళ్ళదు. ఎందుకంటే పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారు కాబట్టి. కిడ్నాపర్ తో ఫోన్ లో మాట్లాడడం నేను విన్నాను. నువ్వు విన్నది చూసింది అంతా ఒక నాటకం. డాడ్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు మాతోటే ఉండాలనుకుంటే ఇక్కడే ఉండు. అదే కావాలనుకుంటే బయటకు పో. ఇద్దరు ఆడవాళ్ళు ఏ మగాడి సాయం లేకుండా ఈ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఎన్ని గడపలు తొక్కుంటారో ఎవరికి తెలుసు. ఏ మలినం
కడుతున్నాడే దీంట్లోకి ఎవరిని రానివ్వడు కదా రెంట్కి. ఆ సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటుంది. చలో బాయ్. ఎక్కడ తెచ్చావురా? ఏంటి బేబీ అది? స్టోరీ చెప్తాను, ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలే. బుర్ర తక్కువ ఎదవా. ఇద్దరు పిల్లల్ని చూసుకోలేవా? చెప్తున్నా కొడుక. ఆ పిల్లుడు డోర్ దగ్గర చేసిన కాల్కి నేను కాకుండా ఇంకొకటి వచ్చుంటే ఈ పాటికి నువ్వు నేను జైల్లో చెప్పకూడదు తింటూ కూర్చునే వాళ్ళం. ఎన్నోదిరా ఇదెన్నో కిడ్నాప్? ఒక్కటైనా ఫెయిల్ అయిందా? సారీ వదిన, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటా. సర్లే ఏడోకు, ఈసారి నుంచి అయినా జాగ్రత్త పడు. ఆ దరిద్రం నానిగాడు మధ్యలో రాకపోయి ఉంటే ఈ పాటికే ప్లాన్ అర్లీగా స్టార్ట్ అయ్యేది. దానికి తోడి పిచ్చిది ఫోన్ పగలగొట్టింది. ఇవన్నీ పక్కనే ఉండి హ్యాండిల్ చేసుకుంటున్నాగా, మీ పని మీరు చక్కగా చేసుకోలేరా? ఇప్పుడు ఆ పిల్ల 15 లక్షలు ఇస్తుందంటావా? ఆ అక్క పిల్లల కోసం ఏమైనా చేస్తది. సెంటిమెంటల్ ఫూల్స్ రా. ఆ సెంటిమెంట్ వల్ల వచ్చే భయమే మన పెట్టుబడి. కాస్త అందంగానే ఉంటదిగా, కావాలంటే ఎవరి దగ్గరైనా పడుకునైనా తీసుకొస్తుంది. నెక్స్ట్ మన ప్లాన్? నెక్స్ట్ కొత్తగా అడుగుతావేంట్రా? నైట్కి వైజయంతి వస్తుంది. ఆ టైంకి గీతను కూడా కిడ్నాప్ చేస్తాం. నీ పిల్లలు చెల్లెలు మా దగ్గరే ఉన్నారని నువ్వు ఫోన్ చేసి ఒక్కోటి అడుగుతావు. అది ఇచ్చాక అందరినీ లేపేస్తాం. 4 రోజుల తర్వాత అమ్మగారు పిల్లలు తిరిగే ఇంట్లో వాళ్ళు లేరంటే ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా. ముద్ద సహించట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఈ బాధ తట్టుకోవాలంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోలమ్మా అని మన ఆస్కార్ యాక్టింగ్ మనం చేసి ఎవ్వడికి అనుమానం రాకుండా చెక్కేయడం మనకు అలవాటేగా. సర్లే, నాకు పని ఉంది. ఈసారైనా జాగ్రత్తగా ఉండు. అలాగే, నేను వెళ్తున్నా. సరే వదిన. హే గీత, సార్ నువ్వా? సార్ అదేంటి? కమ్ 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 ఇన్. ఏంటి గీత? అవును, ఈరోజు ఆఫీస్కి రాలేదు కదా? చిన్న ప్రాబ్లం ఉంది సార్, అందుకే రాలేదు. అంతా ఓకే కదా? అది ఏమన్నా మాట్లాడాలా? నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి సార్. ఏంటది? నాకు కొంచెం అమౌంట్ కావాలి. భలే దానివే, నీకు కాకపోతే ఎవరికి చేస్తానమ్మా. చెప్పు, ఎంత కావాలి? 10,000, 20,000? 15 లక్షలు సార్. 15 లక్షలా? 15 లక్షలు కొంచెం అమౌంట్ కాదమ్మా, చాలా పెద్ద అమౌంట్. ప్లీజ్ సార్. అవును, మీ అక్కను అడగొచ్చు కదా? అది అక్క అందుబాటులో లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అయినా ఈ టైంలో అంత అవసరం ఏంటమ్మా? సార్ కారణం అడగండి, నాకు కావాలంతే, ప్లీజ్. కారణం అడగకూడదు కానీ డబ్బులు ఇవ్వాలి, బాగుంది. రేపు మీ అక్క వచ్చి ఎందుకు ఇచ్చావని అడిగితే? అడగదు సార్. ఓకే, అడగదు. మరి రిటర్న్ ఎవరు ఇస్తారు? నేను ఇస్తాను సార్, ఖచ్చితంగా గ్యారంటీగా నేను ఇస్తాను సార్. ప్లీజ్ సార్. రోజు ఆఫీస్లో చూస్తూనే ఉన్నాను గాని మందు మహత్యమో లేక టైం ప్రభావమో తెలియదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, బాగా టైర్డ్ గా ఉన్నావు. బాత్రూమ్ లో గీజర్ వేసే ఉంది, చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యిరా. దేనికి సార్? నీకు డబ్బులు కావాలి, నాకు సుఖం కావాలి. నాకు అర్థం కాలేదు సార్. మందే జంతు సంస్కృతి. ఆకలేసినప్పుడు వేటాడాలి, మూడొచ్చినప్పుడు సుఖపడాలి. డబ్బులు తిరిగి అడగను. ఈ రాత్రికి నువ్వు నాకు సుఖం చాలు. సార్ మీరేం మాట్లాడుతున్నారు సార్? నేను మిమ్మల్ని చాలా మంచి వాళ్ళు అనుకున్నాను సార్. నేను మంచివాడిని నీకు చెప్పలేదే, అది నీ అభిప్రాయం. సార్ ప్లీజ్, నాకు డబ్బు చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్, నాకు టైం లేదు. ఆలోచించుకో, నాకు టైం ఉంది. నువ్వు ఓకే అంటే లాకర్ లో డబ్బులు ఉన్నాయి, పాస్వర్డ్ చెప్తాను. గీత, గీత, అరే గీత, ఆ గీత, బా పిలుస్తుంటే పట్టించుకోవేంటి? గీత, ఆ గీత, అరే పట్టించుకోవేంటి? దేనికి?
మళ్ళీ నీ ఇంటికి తీసుకెళ్లి నన్ను హర్ట్ చేసేలా మాటలు అనిపించాలా హ? మా పేరెంట్స్ సంగతి తెలుసు కదా గీత, వాళ్ళంతే. వాళ్ళంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? నీకు నేను కదా ఇంపార్టెంట్. నేనేమైనా అన్నానా? ఇంకెందుకు నువ్వు కూడా అను. విశ్వ నన్ను వదిలే ప్లీజ్. ఒక్క నిమిషం ఆగు. నేను చస్తా. Relax. ఆగు. ఇఫ్ డబ్బులు కిడ్నాపర్స్కి ఇచ్చేసి పిల్లల్ని తెచ్చుకుందాం పదా. ఎక్కడవి? రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు అమ్మని నమ్మినట్టే నేను అమ్మాయిని నమ్మాను నాన్న. నువ్వే కదా అమ్మాయి కావాలంటే ఇంట్లో వెళ్ళిపోమన్నావు. మరి అదేంటి? నాకు కావాల్సింది ఇదిగో డబ్బులు తీసుకో గీత, తీసుకో.